గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. అటువంటి టాపిక్స్ని కనుక మనం ఉదాహరణగా పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న యునెస్కో సంబంధిత అంశాల గురించి కానివ్వండి, GI ట్యాగ్ సంబంధిత అంశాల గురించి కానివ్వండి, IIT రిలేటెడ్ టాపిక్స్ పైన కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు అవి విపత్తు సంబంధిత అంశంతో అయినా, వివాదాస్పద ప్రాంతాల్లో అయినా కూడా, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలపైన లేదా రక్షణ రంగ దిగుమతులపైన, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, ప్రముఖ నివేదికల్లో భారత్ యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది, ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఏ దేశాలు ఉన్నాయి, ఇటువంటి వాటిపైన. సో ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా మనకు వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు సూచి అంటాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు. జాగ్రఫీ స్టడీ ఆఫ్ లొకేషన్ అంటే ప్రాంతానికి సంబంధించింది. ఇది ఏదైనా ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకు ఒక ప్రాంతం ఆధారంగా ఒక ప్రత్యేక గుర్తింపును కల్పించడము జాగ్రఫికల్ ఇండికేషన్. ఆ వస్తువు ఏమై ఉండొచ్చు? పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, ఆర్ ఎనీథింగ్, మనం అల్లిక ద్వారా చేసే ఒక క్లాతే కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఒక ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వస్తువును గుర్తించడము. ఉదాహరణకి తీసుకుంటే కొన్ని పేర్లు చెప్పగానే మనకు ఆ ప్రాంతం గుర్తొస్తుంది. రీసెంట్గా తిరుపతి లడ్డు, సో GI ట్యాగ్ ఉంది. హైదరాబాద్ హలీం, హైదరాబాద్ బిర్యానీ కదా, హైదరాబాద్ హలీం. అండ్ మనము దేశంలోనే మొట్టమొదటి GI ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ టీ. మనకు టీ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ డార్జిలింగ్లో కనిపించే టీ ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకం అన్నట్టు. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తాండూరు కందిపప్పు కానివ్వండి, ఏపీకి సంబంధించి ఆత్రేయపురం పూతరేకులు కానివ్వండి, ఇలా GI ట్యాగ్స్ గురించి చూస్తాము. GI ట్యాగ్స్ సంబంధించి భారతదేశంలో ఉన్న ఒక చట్టం ఏంటంటే GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే ఒక సంస్థ, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది, తమిళనాడు. సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వారు GI ట్యాగ్ని మంజూరు చేస్తారు. సో ఈరోజు ఎందుకు ఇదంతా బేసిక్స్ డిస్కస్ చేస్తున్నా అంటే రీసెంట్గా అస్సాం రాష్ట్రానికి సంబంధించి 8 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. 8 ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్లో దాదాపు 3 రైస్ వెరైటీస్ ఉన్నాయి. రైస్ అంటే బియ్యం రకాలు 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఫుడ్ ఐటమ్స్ ఒక 4 ఉన్నాయి. ఒకటి టెక్స్టైల్ లేదా క్లాత్ వెరైటీ ఉంది. సో ఫస్ట్ రైస్ వెరైటీస్ ఏవే GI ట్యాగ్ పొందినాయో చూడం. మొత్తం 8. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రైస్ వెరైటీ ఏంటంటే బోడో జౌగొరాన్.
అండ్ సెకండ్ వచ్చేసి మైబ్రా జౌ బిడ్వి సెకండ్ రైస్ వెరైటీ. నెక్స్ట్ బోడో జౌ గిషి. సో 3 రైస్ వెరైటీసే. సో ఆ ప్రాంతంలో పండే ఒక ప్రత్యేకమైన బియ్యం రకము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. సో ఇందులో చేపలతో తయారు చేసేవి కానివ్వండి, లోకల్ ఫిష్ కానివ్వండి, ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి బోడో నాఫమ్, సెకండ్ వచ్చేసి బోడో ఆండ్లా, థర్డ్ వచ్చేసి బోడో గ్వాఖా, అండ్ నెక్స్ట్ బోడో నర్జీ. లాస్ట్ వచ్చేసి ఒక వస్త్రము బోడో అరుణాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 8 ప్రోడక్ట్స్కి రీసెంట్గా జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ప్లూటో చంద్రుడిపై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆనవాలను గుర్తించడం జరిగింది. మనం మరుగుజ్జు గ్రహం అంటాం కదా ప్లూటో, దానికి సంబంధించిన చంద్రుడు అంటే శాటిలైట్ అనుకోండి. దాని పేరు ఏంటంటే చరోన్. మరుగుజ్జు గ్రహంగా గుర్తింపు పొందిన ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చరోన్పై కార్బన్ డయాక్సైడ్, బొగ్గు పులుసు వాయువు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువుల ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి, బాహ్య సౌర వ్యవస్థలో మంచు ఎలా ఆవిర్భవించింది, ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనైంది అర్థం చేసుకునేందుకు ఈ పరిణామము దోహదపడే అవకాశాలు ఉన్నాయంట. గుర్తుంచుకోండి, ఓకేనా. అమెరికాలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా ఆ జాబిల్లిపై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్లను గుర్తించింది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్. సో రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ చూడండి. అండ్ కరెంట్ అఫైర్స్ని ఏదో ఒక సబ్జెక్ట్స్గా, ఏవో కొన్ని ఈవెంట్స్గా మాత్రం చూడకండి. ఇట్ ఈజ్ ఎ సైంటిఫిక్ అప్రోచ్. మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. కరెంట్ అఫైర్స్లో పట్టు సాధించామంటే జనరల్ స్టడీస్లో స్కోరింగ్ అనేది చాలా ఈజీ. అండ్ అభ్యర్థులకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మన CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను ఇస్తున్న కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో CA 360 కోర్స్, సో CA 360లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో డే టు డే పోస్ట్ అనేవి మనం చూస్తూ ఉంటాము వివిధ మంత్రిత్వ శాఖలకి సంబంధించి. సో అలా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో జనవరి మంత్ నుండి ఇప్పటి వరకు ప్రతి నెలకి సంబంధించిన టాపిక్స్ ఎగ్జామినేషన్ కోణంలో ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని సెగ్రిగేట్ చేసి మీకు నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి మన యాప్లో PDF రూపంలో రీడబుల్గా కూడా మీకు అందించడం జరిగింది. సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. CA 360 నేను ఇచ్చిన PIB టాపిక్స్ సపరేట్గా మీకు CA 360లో నేను ఇస్తున్న అడిషనల్ కంటెంట్, ఒక సర్ప్రైజ్ కంటెంట్. ఇప్పటివరకు CA 360లో నేను 15 డేస్కి సంబంధించిన వీడియోస్, 15 డేస్కి సంబంధించిన PDFs, అలా ఎవ్రీ 15 డేస్ సంబంధించి అప్డేట్ అవుతూనే ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్లో నేను చేశాను. కానీ తర్వాత 1 లైనర్స్ నియర్ టు 1000 1 లైనర్స్ ఇచ్చాను. అన్ని చదివాక క్విక్ రివిజన్గా ఉపయోగపడే విధంగా జనవరి మంత్ నుండి ఇప్పటివరకు 1 లైనర్స్ ఇచ్చేసాను. అండ్ దాంతోపాటు స్పెషల్ వీడియోస్, ఏదైనా ఒక టాపిక్ ప్రత్యేకంగా కనిపించింది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అని భావిస్తే దానిపైన స్పెషల్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ వీడియోస్, ఎగ్జామినేషన్ ముందు తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ఒక షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిని కానివ్వండి. ఇప్పుడు PIB వీడియోస్ ఇవన్నీ కూడా అందిస్తున్నాను. సో ఏ ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. కరెంట్ అఫైర్స్లోనే కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి అభ్యర్థులు అని చెప్పేసి. అండ్ ఈ సందర్భంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లోని CA 360 కోర్స్ పైన మరియు అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్ని ఈ రోజు నుండి అనౌన్స్ చేయడం జరిగింది. అభ్యర్థులు అవైల్ చేసుకోండి, ఓకేనా. సో అందులో మీకు పాలిటీలో అప్డేట్స్ కానీ, ఎకానమీలో అప్డేట్స్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, పర్సన్స్ అన్నీ కూడా 20 సెగ్మెంట్స్గా ఇస్తున్నాను మీ కరెంట్ అఫైర్స్లో. అబ్జర్వ్ చేయండి. బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. అస్సాంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు CBG కంప్రెస్డ్ బయోగ్లాంట్స్ సో ప్లాంట్ల శంకుస్థాపనలో భాగంగా ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా స్థిరమైన పర్యావరణ అనుకూల శక్తిని ప్రోత్సహించే లక్ష్యం వీటిని విస్తరించనున్నారు. అస్సాంలో గౌహతి, జోర్హాట్, శివసాగర్, తిన్సుకియా ప్రాంతాల్లో కీలక ఆయిల్ ప్రాజెక్టులు ఉన్నాయి. మన గ్రామాల్లో ఆవు పేడ ఎన్నో మార్పులు తెస్తోంది.
అందుకే గ్రామాల్లో వందల సంఖ్యలో ఈ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమని మోదీ గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సమన్వయంతో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 25 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వెల్లడించింది. అండ్ అంతరిక్ష వారోత్సవాలు, ఇస్రోకి సంబంధించి అంతరిక్ష వారోత్సవాలు మనం రేపటి నుంచి 10th వరకు చూడడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత ఇస్రో సాధిస్తుంది. అందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. లాస్ట్ ఇయర్ ఆగస్టు 23, 2023 ఇయర్లో ప్రపంచంలో ఏ దేశం కూడా పాసిబుల్ కానీ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం జరిగింది. విక్రమ్ ల్యాండర్, చంద్రయాన్ 3 ప్రయోగము. సో అద్భుతం. ఆ సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా 23 ఆగస్టుని నేషనల్ స్పేస్ డేగా మనం గుర్తుంచుకున్నాం. ఈ సంవత్సరం నుండే మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేగా జరుపుకున్నాం. అలా అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ రేపటి నుండి వారోత్సవాలు అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. సో గుర్తుంచుకోండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం చీఫ్గా మనకెవరున్నారు? ఎస్ సోమనాథ్ గారు. అండ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ డిస్కస్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్స్ టు అడ్వాన్స్ పీస్. రెండు దేశాల మధ్య శాంతియుత సహకారంలో భాగంగా రక్షణపరమైన అంశాలపైన భారత్ ఫ్రాన్స్ మధ్య చర్చలు జరిగినాయి. ఎమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇటీవల మన భారతదేశంలో న్యూఢిల్లీలో అజిత్ దోవల్ గారిని కలవడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అజిత్ దోవల్ గారిని కలవడం జరిగింది. అండ్ ఫ్రాన్స్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది రక్షణ సహకారంలో భాగంగా అంటే ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను ఇప్పటికీ 36 దిగుమతి చేసుకున్నాం. దాంతోపాటు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది డిఫెన్స్ కోఆపరేషనే, ఇండియా ఫ్రాన్స్ సంబంధాల్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి చర్చలు జరిగినాయి. అండ్ ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి పేరు గుర్తుంచుకోండి, ఎమాన్యుయల్ మెక్రాన్. ఎందుకంటే రీసెంట్గా విశ్వ క్రీడలు ఫ్రాన్స్ ప్యారిస్ ఆతిథ్యంలో జరిగినాయి. అక్కడ మధ్యంతర ఎన్నికలు రీసెంట్గా స్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక క్రీడల విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 నేటి నుంచి ప్రారంభం. నేటి నుంచి 18 రోజుల పాటు జరిగే ఒక క్రికెట్ పండుగ. సో T20కి సంబంధించి యాక్చువల్గా ఎక్కడ జరగాల్సింది ఈ ఎడిషన్ అంటే ఈ సంవత్సరం అంటే బంగ్లాదేశ్లో జరగాల్సింది. కానీ బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోవడం కానీ అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ క్రికెట్ నిర్వహించడం, ఈ టోర్నమెంట్ అందులోనూ ప్రపంచ కప్ ICC ఈవెంట్ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేసి ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్కే ఉన్నాయి. కానీ ఎక్కడ నిర్వహిస్తోంది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ ఆ కేంద్రంగా నిర్వహిస్తోంది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ మరి ఈ సంవత్సరం 9th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటివరకు 8 ఎడిషన్స్ పూర్తయినాయి. అవుట్ ఆఫ్ 8 ఎడిషన్స్ అత్యధిక సార్లు ఆస్ట్రేలియా టైటిల్ని కైవసం చేసుకుంది. 6 సార్లు గెలుచుకుంది టైటిల్ని. 8 సార్లు ఈవెంట్ జరిగితే 6 సార్లు ఆస్ట్రేలియాని గెలుచుకుందంటే అర్థం చేసుకోండి. ప్రస్తుతం కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. ఈ 8 సార్లు కూడా భారత్ తలపడింది. 8 టైమ్స్ పార్టిసిపేట్ చేసింది. కానీ కప్పు కోసం పోరాడుతోంది. ఫైనల్కి వచ్చి మరి ఓడిపోవడం జరిగింది. సో ఈసారైనా కప్పు రావాలని ఆశిద్దాం. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈవెంట్ ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ? దుబాయ్. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం గ్రేగ్ బార్క్లే గారు విధులు నిర్వర్తిస్తున్నారు ICC చీఫ్గా. ఈ ఇయర్ ఎండింగ్ నుండి మనకి జైషా గారు విధులు నిర్వర్తించనున్నారు. అండ్ మరొక ఇంపార్టెంట్ అల్కరాజ్ దే చైనా ఓపెన్. సో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల గురించి ఇప్పటివరకు మనం చూసాము. ఈ ఇయర్ అన్ని గ్రాండ్ స్లామ్స్ అయిపోయినాయి. మనము ఆస్ట్రేలియా ఓపెన్ చూసాము, వింబుల్డన్ చూసాము, ఫ్రెంచ్ ఓపెన్ చూసాము, US ఓపెన్ రీసెంట్గా చూసాము. ఇక గ్రాండ్ స్లామ్ని పక్కన పెడితే టెన్నిస్ ఓపెన్ ఒకటి, చైనా ఓపెన్ రీసెంట్గా బీజింగ్ వేదిక నిన్నటి రోజున ముగిసింది. అందులో విజేతగా స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఎవరిపైన గెలుపొందాడు అంటే జిన్నిక్ సిన్నర్ పైన ఇటలీని ఓడించి గెలుపొందడం జరిగింది. అండ్ నారీమణుల సాహసయాత్ర షురు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచాన్ని చుట్టి రానున్న 2 నేవీ ఆఫీసర్స్. సో భారత నావికా దళానికి చెందిన 2 మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. 8 నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టి రావడానికి బుధవారం నిన్నటి నుంచి గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్ మైళ్ళు 23,335 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ దినేష్ K. త్రిపాఠి గారు జెండా ఊపి నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. 2 మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగి వస్తారు. భారత నావికాదళానికి చెందిన
ఎన్ఎస్వి తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఐక్యరాజ్యసమితి చీఫ్పై ఇటీవల నిషేధాన్ని విధిస్తూ వార్తల్లోకి వచ్చిన దేశం ఏదంటే ఇజ్రాయెల్. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు చూస్తున్నాం. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇజ్రాయెల్, లెబనాన్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐక్యరాజ్యసమితి చీఫ్ జనరల్ సెక్రటరీ యాంటోనియో గ్యూటెరస్ పైన ఇజ్రాయెల్ నిషేధం విధించింది. సో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గ్యూటెరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశంపై ఇరాన్ జరిపిన క్షిపణుల దాడిని నిర్ద్వందంగా ఖండించడంలో గుటెరస్ విఫలమయ్యారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి చెప్పడం జరిగింది. ఇక లాస్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం, క్రికెట్ లెజెండ్. సో టెస్ట్ క్రికెటే కాదు, వన్డే క్రికెటే కాదు, ఏ ఫార్మేట్లో అయినా కూడా ఒకప్పటి లెజెండ్ వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మెన్ బ్రియాన్ లారా. సో లారాకి సంబంధించిన ఒక ఆత్మకథల్లో ఒక ఈవెంట్ని ఆధారంగా తీసుకొని రాశారు. సో లారా ద ఇంగ్లాండ్ క్రానికల్స్ అనే పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించి అంటే బ్రియాన్ లారాకి సంబంధించి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నుంచి అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అస్సాం రాష్ట్రానికి సంబంధించి 8 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. సెకండ్ వచ్చేసి ప్లూటో చంద్రుని పైన చరోన్ పైన కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ని గుర్తించిన సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అమెరికాకు సంబంధించిన వారు. బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ రేపటి నుంచి అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభము ఇస్రోకి సంబంధించి. అండ్ ఇండియా ఫ్రాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ICC విమెన్స్ T20 వరల్డ్ కప్ నేటి నుండి ప్రారంభమైంది బంగ్లాదేశ్ ఆతిథ్యంలో UAEలో. అల్కరాజ్దే చైనా ఓపెన్ అని చెప్పేసి మనం చూసాము, సిన్నర్ పైన గెలుపొందాడు. అండ్ ఇక్కడ వార్తలు నించిన నేవీ ఆఫీసర్స్ దిల్నా రూపా. అండ్ ఐక్యరాజ్యసమితి చీఫ్పై ఇజ్రాయెల్ నిషేధాన్ని విధించడం జరిగింది, తమ దేశంలో ప్రయాణించడానికి వీల్లేదని చెప్పేసేసి. అండ్ బ్రియాన్ లారా దిగ్గజ క్రికెటర్ సంబంధించిన పుస్తకము లారా ది ఇంగ్లాండ్ క్రానికల్స్ అనే పుస్తకము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.